కాంగ్రెస్ హయాంలోనే జరిగిందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలి అని కోరారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి గాంధీ భవన్ నుంచి శంఖారావం పూరించారు. కలిసికట్టుగా పనిచేసి గ్రేటర్ పీఠం దక్కించుకోవాలని నేతల్ని కోరారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారాన్ని మొదలెట్టింది కాంగ్రెస్ పార్టీ. గాంధీ భవన్లో జరిగిన పార్టీ సమావేశానికి గ్రేటర్ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. టీఆర్ఎస్ మీద విమర్శలతో విరుచుకుపడ్డారు. 18 నెలల పాలనలో రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా టీఆర్ఎస్ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని ఆరోపించారు. నగర అభివృద్ధంతా కాంగ్రెస్ హయాంలోనే జరిగిందన్న విషయాన్ని చెప్పుకోవడంలో పార్టీ వెనుకబడిందన్నారు. టీఆర్ఎస్ తో పాటు ఇతర పార్టీల్లోకి వెళ్లిన నేతలు త్వరలోనే కాంగ్రెస్ లోకి తిరిగొచ్చే రోజు దగ్గరలోనే ఉందన్నారు. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పేటువంటి మాట చేసిన వాగ్దానాలు నిలబెట్టలేదు, లేక చెప్పినటువంటి విషయాలు వాళ్ళ నుంచి కావు. ఆ తర్వాత కాంగ్రెస్ చేయలేదన్నది సత్యం కాదు. కేవలం అధికారం కొరకు, అధికారం వచ్చిన తర్వాత ఆ అందరం ఎక్కి అందరినీ కూడా అణిచివేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించి తీరాల్సినటువంటి అవసరం ఈ హైదరాబాద్ వాసులకు ఉన్నదని మనం చేస్తున్నాం. గ్రేటర్ ఎన్నికల్లో గెలిచేవారికి టిక్కెట్లు ఇస్తామని అన్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్. నాయకులు కూడా గెలిచేవారిని సిఫార్సు చేయాలని కోరారు. నాయకులంతా అన్ని డివిజన్లలో తిరిగి కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, ఇంటింటికి వెళ్లి ప్రతి ఓటర్ని కలవాలని కోరారు. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ లెవెల్ మీటింగ్స్ ఏర్పాటు చేసుకుని స్థానిక సంస్థ ఎన్నికల విషయంలో చర్చించుకొని ఆ రోజు అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో పాదయాత్ర నిర్వహించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. 6వ తారీఖున అన్ని 150 డివిజన్లలో డివిజన్ స్థాయి మీటింగ్లు ఏర్పాటు చేసుకుని అభ్యర్థుల విషయం కూడా చర్చించుకొని ప్రచార కార్యక్రమం మొదలెట్టుకొస్తున్న విజ్ఞప్తి చేస్తున్నారు. 7వ తారీఖు నుంచి ఉదయం సాయంత్రం అన్ని కాన్స్టిట్యున్సీలో, అన్ని డివిజన్లో పాదయాత్ర కార్యక్రమం నిర్వహించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. టిక్కెట్ ఎవరికిచ్చినా నేతలంతా కలిసికట్టుగా పనిచేస్తే కాంగ్రెస్ విజయం ఖాయమన్నారు నేతలు. టీఆర్ఎస్ ను ఓడించేందుకు గ్రేటర్ ఎన్నికలు చక్కని అవకాశమని అభిప్రాయపడ్డారు.